హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గారి మెగా 158 షురూ కాబోతుంది. దీనికి సంబంధించి ఫుల్ స్టోరీ అప్డేట్ అయితే వచ్చేసింది. దాని గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీలో కనుక మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి వీడియోని లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. మెగాస్టార్ చిరంజీవి గారి మెగా 157 మన శంకర్ వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి వచ్చి లక్ ని పరీక్షించుకోబోతోంది. ఇది అయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు మెగా 158 బాబీ గారి దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాకైతే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇప్పుడు చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ సినిమాలో మోహన్ లాల్ గారు ఇంతకు నటించబోతున్నారా లేదా, ఈ టాక్ ఎందుకు వస్తోంది, అలాగే ఈ సినిమా స్టోరీ ఏంటి, ఈ సినిమా స్టోరీ మారిందన్నారు, మరి దానిపై అప్డేట్స్ ఏంటి, ఇలాంటి వాటి గురించి ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు మెగా 158 మూవీని బాబీ గారితో చేయబోతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని రూమర్స్ అయితే ఇంటర్నెట్ లో ఫుల్ హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో మొదటేమో కార్తీ గారు నటించబోతున్నారని టాక్ గట్టిగా వినిపించింది. ఇప్పుడైతే మోహన్ లాల్ గారు ఈ సినిమాలో నటిస్తారని మరోపక్క టాక్. ఇంతకీ వీళ్ళిద్దరిలో ఈ సినిమాలో ఎవరు కనిపిస్తారనేది క్లారిటీ లేదు. కాకపోతే ఈ సినిమాలో మోహన్ లాల్ గారు నటిస్తారని టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మోహన్ లాల్ గారికి కథ వినిపించినట్లు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. మరి చూడాలి ముందు ముందు ఏమైనా దీనికి సంబంధించి అప్డేట్స్ వస్తాయనేది. ఇక అలాగే ఈ సినిమా స్టోరీ అయితే చాలా పవర్ఫుల్ గా సెంటిమెంటల్ గా ఉండబోతుందట. అవును ఫ్రెండ్స్, ఈ సినిమా కలకత్తా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని, ఇందులో సెంటిమెంట్ అయితే ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందని, మాస్ యాక్షన్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటూనే మరోపక్క ఫుల్లీ సెంటిమెంటల్ లోడింగ్ ఫిలిం అని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో తండ్రి కూతుర్ల మధ్య వచ్చే సెంటిమెంట్ కి అయితే కళ్ళల్లో నీళ్లు రావడం పక్కా అని టాక్ వినిపిస్తోంది. మరోపక్క ఈ సినిమా పవర్ఫుల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో వస్తుండడంతో పక్కా బ్లాక్ బస్టర్ అంటూ టాక్ వైరల్ గా మారింది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు. మరి చూసేద్దాం ముందు ముందు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయనేది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.